స్పేస్లో పొటాటో కుళ్ళితే మనిషి బ్రతకలేడు. అలా కాకుండా పొటాటో పాడవకుండా వచ్చి దాన్ని భూమిలో పాతిపెట్టాక తిరిగి మొలకెత్తితే అప్పుడు మనిషిని స్పేస్లోకి పంపొచ్చు అంటాడు. అయినా పొటాటో చాలా మొండిజీవి, బట్ మనిషి చాలా సున్నితత్వం కలవాడు. మనిషికంటూ కొన్ని పరిధులున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యస్థంలో బ్రతికే ప్రాణులం మనం. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీ టెంపరేచర్ 98కి తగ్గకూడదు, 110కి పెరగకూడదు. 98కి తగ్గినా ప్రాబ్లమే, 110కి పెరిగినా ప్రాబ్లమే. దీన్ని బట్టి మనం కేవలం 12 డిగ్రీల వ్యత్యాసంలోనే బ్రతుకుతున్నాం. అలాగే మనిషి మరీ తక్కువ శబ్దాన్ని వినలేడు, అలా అని ఎక్కువ శబ్దాన్ని కూడా వినలేడు. సైంటిస్టులు మన వినికిడికి ఒక పరిధి ఉందని చెప్పారు. ఎవరైనా స్లోగా మాట్లాడినా వినలేం, అలా అని గట్టిగా అరిచినా కూడా వినలేం. సేమ్ స్మెల్ కూడా. మనం స్మెల్ చూడడానికి కొన్ని హద్దులున్నాయి, బట్ మనకన్నా ఒక కుక్క బాగా స్మెల్ చూడగలదు,